గుడ్ ఈవినింగ్. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు చూసుకుంటే నిన్న నష్టాల్లో ముగిసిన మార్కెట్ ఈరోజు కూడా మార్నింగ్ అయితే గ్లోబల్ క్యూస్ పాజిటివ్ ఉండడంతో మార్నింగ్ గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా అలానే పాజిటివ్గా రన్ అయిపోయింది. కానీ లాస్ట్ 1 అవర్లో మాత్రం మార్కెట్ పడిపోవడం జరిగింది, నష్టాల్లో ముగియడం జరిగింది. ముఖ్యంగా జూలై 9th రోజు అయితే రెసిప్రోకల్ టారిఫ్ పాజ్ అయిపోతుంది. ఆ డేట్ నెక్స్ట్ ఏం అనౌన్స్ చేస్తారు టారిఫ్ ప్లాన్స్ అనేది బాగా ఇన్వెస్టర్లకు అయితే ఒక పెద్ద ఆలోచన అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఈరోజు సెన్సెక్స్ చూసుకుంటే ఎండింగ్ లాస్ట్ 1 అవర్ నష్టాల్లో ముగియడంతో సెన్సెక్స్ 170 పాయింట్లు డౌన్ అయిపోయి 83,239 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 48 పాయింట్లు మైనస్ అయిపోయి 25,405 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 200 పాయింట్లు నష్టపోవడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు మాత్రం కొంచెం పాజిటివ్ మూమెంట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ మినీ ట్రేడ్ డీల్ ఏంటి, అసలు దాని ప్రభావం స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉంటుంది, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఓవరాల్గా అసలు ఈ ప్రజెంట్ జియో ఎకనామికల్ పొజిషన్ని బట్టి ఈ ట్రేడ్ డీల్ ఎలా ఉంటుంది, మినీ ట్రేడ్ డీల్ ఏంటి, దానిపైన మన ఇండియా స్టాక్ మార్కెట్ ఎలా ప్రభావం ఉంటుంది సార్? సో ఈ రోజు కొంతవరకు ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ అయితే సెక్టార్ స్పెసిఫిక్ గా అయితే కనిపించింది. మనకు అటు ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ గా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అటు ఫార్మాసిటికల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆటో సెగ్మెంట్ అయి ఉండొచ్చు, వీటిల్లో కొంతవరకు అయితే పాజిటివ్నెస్ అయితే కనిపించింది. ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ కి గురవుతుంది యాజ్ ఆఫ్ నౌ అయితే ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్. రెగ్యులర్ టారిఫ్స్ తోటి సంబంధం లేకుండా వాటి మీద ఒక ఫ్లాట్ అయితే 25% టారిఫ్ వేస్తాము అని చెప్పేసి గతంలోనే ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి నెగోషియేషన్స్ ద్వారా మేబీ ఈ ఫార్మాసిటికల్ అండ్ ఆటో సెగ్మెంట్ కి ఏమన్నా కొంచెం బెనిఫిట్ జరిగే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఒక యాంటిసిపేషన్ తోటి ఈ రోజు మనకి ఈ రెండు కూడా దాదాపుగా 0.4 నుంచి 0.5 వరకు కూడా కొంత పాజిటివ్ గా అయితే మూవ్మెంట్ కనిపించింది. కాకపోతే మనకి ఏదైతే బ్రాడర్ మార్కెట్ లో ఆ మూమెంటం అయితే మనకి ఎటువంటిది కనిపించట్లేదు. నిఫ్టీ ఇన్ఫాక్ట్ మనకి హియర్ అండ్ న్యూట్రల్ అని చెప్పొచ్చు, 48 పాయింట్లు హియర్ అండ్ ఇవన్నీ న్యూట్రల్ గానే క్లోజ్ అయ్యాయి. అండ్ ఈవెన్ మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఒక స్లైట్ గ్రీన్ మాత్రమే కనపడుతుంది. సో మార్కెట్ లో అయితే దానికి సంబంధించినటువంటి టెన్షన్ పెద్ద ఎత్తున లేదు, అది సెక్టార్ స్పెసిఫిక్ గా మాత్రమే కొంతవరకు ఇన్లైన్ అయిపోయి ఉంది. అంతేగాని అంటే ఇప్పుడు మార్కెట్ అంటే లాస్ట్ ఫస్ట్ అవర్ చూసుకుంటే పాజిటివ్ ఉన్న మార్కెట్ లాస్ట్ 1 అవర్ చేంజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏమంటారు సార్? సార్ ఇవాళ గురువారం మనకి మార్కెట్ లో నిఫ్టీ ఎక్స్పైరీ అనేది ఒకటి జరుగుతూ ఉంటది. సహజంగా ఎక్స్పైరీ జరుగుతున్నప్పుడు మనకి మార్కెట్ వాలటాలిటీ అనేది సహజంగానే ఉంటుంది. ఎక్స్పైరీ రిలేటెడ్ ట్రేడ్ గా మాత్రమే దీన్ని చూడాలి, కానీ మనం పెద్ద ఎత్తున మార్కెట్ లో ఎటువంటి న్యూస్ ఉంది ఏదో దేని వల్ల జరిగిపోతుంది అనుకోవడానికి అయితే ఏమీ లేదు. సహజంగా ఎక్స్పైరీ డేస్ వాజ్ వాలటాలిటీ ఉంటుంది. ఆ వాలటాలిటీలో భాగంగానే ఇది జరిగింది. సహజంగా మనకి 25,500 దగ్గర ఒక స్ట్రాంగ్ అంటే సహజంగా అప్ సైడ్ ఓపెన్ అయితే దాన్ని సపోర్ట్ కింద తీసుకుని ట్రేడ్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో అటువంటి వాళ్ళని హంట్ చేయడం కోసమైనా సరే అవసరాన్ని బట్టి మార్కెట్ కొంత పైకి వెళ్ళి హంటింగ్ ప్రాసెస్ లో మనకి కిందకు వచ్చి కూడా క్లోజ్ అవుతూ ఉంటది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం కన్సిడర్ చేయాల్సింది మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది అనేది. అది పైన ఓపెన్ అయినప్పటికీ మనకి క్లోజింగ్ అనేది ఈ రోజు కిందనే జరగాలనేది, సో కిందనే జరిగింది. సో స్పెసిఫిక్ గా ఏమీ లేదు. బట్ ఈ రోజు జరిగిందంతా కూడా మనకి ఇంట్రాడే ఎక్స్పైరీ ట్రేడ్ రిలేటెడ్ వాలటాలిటీగా మాత్రమే చూడాలి, అంతకు మించి పెద్దగా లేదు. అండ్ దానికి తోడు మనకి ఇండియా విక్స్ కూడా బాగా తక్కువగా ఉండడం తోటి సహజంగా ఆప్షన్ సెల్లర్స్ లాంటి వాళ్ళని ట్రాప్ చేసి కొంచెం ఎక్కువగా గెయిన్ చేయడానికి పెద్ద ప్లేస్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇండియా విక్స్ లోగా ఉన్నప్పుడు మనకు షార్ట్ రేంజ్ లో కూడా వాలటాలిటీస్ అనేవి ఎక్కువగా ట్రిగర్ అవుతూ ఉంటాయి. దాంట్లో భాగమే కానీ మార్కెట్ లో పెద్ద ఎత్తున ఇష్యూస్ అయితే ఉన్నట్టుగా అయితే ఏమీ లేదు. పర్టికులర్ గా టారిఫ్ రిలేటెడ్ కూడా టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఏమైనా ఉన్నాయని మార్కెట్ భయపడతా కింద పడి ఉండేది. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి ఇంకొక వైపు ఇండియా తోటి టారిఫ్ రిలేషన్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేస్తాం, ఇండియా తగ్గిస్తే మేము కూడా తగ్గిస్తామని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇండియా తగ్గించడానికి ఆల్రెడీ ప్రిపేర్డ్ గానే ఉంది. ఇండియా ఏమి టారిఫ్ ని ఎక్కువ పెట్టడానికి వెళ్ళలేదు, వాళ్ళు కొంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మన మార్కెట్స్ అనేవి ఈ టారిఫ్ వల్ల ఎంతైతే పడిందో అంతకంత రికవర్ అయిపోయాయి. మనకి టారిఫ్ వల్ల 24,000 నుంచి 22,000 వచ్చింది. ఈ రోజు మనకి నిఫ్టీ దాదాపు 25,500 దగ్గర ఉంది. సో టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ ని ఆల్రెడీ దాటుకొని మార్కెట్ బయటకు వచ్చేసింది. అందుకే మనం మొన్న చేసినటువంటి వీడియోలో కూడా చెప్పాను, టారిఫ్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు లేవు. అయితే గీతే మనకి ఇట్లాంటి ఒక హోప్ క్రియేట్ అయిన తర్వాత టారిఫ్ లో గనక ఇప్పుడు అంటే వాళ్ళు 90 రోజుల క్రితం ఇచ్చినటువంటి టారిఫ్ కంటే కొద్దిగా తగ్గిస్తారేమో, కానీ గతంలో మనకి ఏదైతే ఉందో ఆ రేంజ్ కి అయితే తీసుకొని రారు. సో డెఫినెట్ గా నంబర్స్ మీద కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఓవరాల్ గా. కాకపోతే మనకి ఒక స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చినట్టుగా
అంటే మేము టారిఫ్లు తగ్గిస్తున్నాం ఒక మాట చెప్పగానే ఏదో కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి మార్కెట్ లో నీజక్ రియాక్షనే కానీ ఆ టారిఫ్ వల్ల మార్కెట్ లో ఎటువంటి ప్రభావాలు ఉండే అవకాశాలు యాజ్ ఆఫ్ నౌ అయితే కనిపించట్లేదు. అంటే టెక్నికల్ గా ఈ టారిఫ్ల వల్ల ఎఫ్ఐఎల్ ఏమైనా మన సైడ్ ఎక్కువ మళ్ళీ అవకాశం ఉంటుందా? సో టెక్నికల్ గా మన సైడ్ ఎఫ్ఐఎల్ మారటానికి మనకి టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ కాదండి. సో బేసిక్ గా వాళ్ళకి ఏదైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఏదైతే తీసుకొని వచ్చారో అది కొంతవరకు యుఎస్ ఎకానమీని కొద్దిగా స్లో చేస్తుందేమో ఒక ఇంపాక్ట్ ఒక కండిషన్ అయితే కనపడుతుంది. దాని వల్ల మన ఇండియా వైపు వస్తారు. యుఎస్ మార్కెట్ లో ఆల్రెడీ మరో $3 trillion వరకు కూడా డెట్ పెరిగింది. సో దాని యొక్క ఇంపాక్ట్ వల్ల ఈవెన్ వాళ్ళ డాలర్ కూడా కొంత వీకెన్ అయింది. అండ్ దానివల్ల మన రూపీ బలపడడం ఇదంతా కూడా ప్రాసెస్ కనపడుతుంది. సహజంగా ఇటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఎఫ్ఐఐసి ఏవైతే ఎమర్జింగ్ అండ్ స్టేబుల్ మార్కెట్స్ ఉన్నాయో వాటిలోకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ దాంతోపాటు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల మరింతగా యుఎస్ డెట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల డాలర్ అనేది కొంత డిప్రిషియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇదంతా ఉంది కాబట్టి దాని వల్ల ఇక్కడికి వస్తారు. సో వాళ్ళు మళ్ళీ మన మార్కెట్ లోకి రావడం వల్ల మన రూపీ కూడా బలపడుతుంది. సో ఈ ప్రాసెస్ లో సో ఈ టారిఫ్ వల్ల ఇది జరుగుతుంది అయితే నేను అనుకోవట్లేదు. దానికి కారణాలు వేరే పరిణామాలు ఉన్నాయి. అక్కడ యుఎస్ లో మారుతున్నటువంటి పాలసీస్, ట్యాక్స్ పాలసీస్, ఇట్లాంటి రకరకాల వాటి వల్ల జరుగుతున్నాయి. కానీ అంతేగాని మనకి టారిఫ్ కి ఎటువంటి సంబంధం లేదు. యాజ్ ఆఫ్ నో మన మార్కెట్ అంతా కూడా హవెవర్ రిజల్ట్ సీజన్ వచ్చింది. ఇవాళ కూడా మార్కెట్ లో కొన్ని రిజల్ట్స్ అయితే మార్కెట్ లోకి బయటకు వచ్చాయి. పర్టికులర్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ అంతా కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చింది. మనకి అటువైపు ఒకవైపు పిఎన్బి ఆ బ్యాంక్ చూసినట్లయితే స్లైట్లీ మనం పెద్దతనం అనడానికి ఏం లేదు, స్లైట్లీ ఎస్టిమేట్స్ మిస్ అయింది. ఇండియన్ బ్యాంక్ ఎస్టిమేట్స్ యాజ్ పర్ ఎస్టిమేట్స్ వచ్చింది. సిఎస్బి బ్యాంక్ యాజ్ పర్ ఎస్టిమేట్స్ వచ్చింది. సో రిజల్ట్ సీజన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మార్కెట్ లో మూమెంటం ఉంటుంది. అండ్ ఈవెన్ మనము మార్కెట్ లో వాల్యుయేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఈ నెలంతా వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మార్కెట్ చెక్ చేస్తూ ఉండాలి. సో ఆ పాయింట్ లో మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన నిఫ్టీ 50కి సంబంధించినటువంటి పిఈ 22.99 దగ్గర ఉంది. అంటే హియర్ అయితే 23 దగ్గర ఉంది. గతంలో 24 దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి కరెక్షన్స్ అనేవి మార్కెట్ దగ్గర అయినాయి. ఇప్పుడు కనుక బై ఎనీ ఛాన్స్ నెంబర్స్ కనుక పాజిటివ్ గా రాలేదు అని అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా మార్కెట్ మళ్ళీ కరెక్షన్ లోకే వెళ్తుంది. ఇప్పుడు ఒక రకంగా మనము ఆ రెసిస్టెన్స్ నిఫ్టీలో ఉంది అని చెప్పడం కంటే కూడా వాల్యుయేషన్ లోనే మనం రెసిస్టెన్స్ లో ఉన్నామని చెప్పొచ్చు ఒక రకంగా అర్థమయ్యే భాషలో చెప్పడానికి. సో ఎట్లైనా మనం ఆ వాల్యుయేషన్ ని కొద్దిగా కంఫర్ట్ జోన్ లోకి తెచ్చుకుంటేనే మనకి నెక్స్ట్ మూవ్మెంట్ అప్ సైడ్ ఉంటుంది. టారిఫ్ రిలీఫ్ ఇచ్చినా కానీ మార్కెట్ దాన్ని ఒక్కరోజు పట్టించుకుంటుందేమో కానీ లాంగ్ టర్మ్ లో పట్టించుకునే అవకాశాలు లేవు. సార్ ఇప్పుడు మనం దాంతో పాటుగా చెప్పండి, ఇప్పుడు సెక్టార్ అండ్ ఇన్వెస్టర్ స్పెసిఫిక్గా వెళ్దాం సార్. మెయిన్గా ముందు సెక్టార్ వైజ్ చూసుకుంటే ఎక్స్పోర్ట్ హెవీ సెక్టర్ లైక్ అంటే ఫార్మా అండ్ ఐటీ, టెక్స్టైల్ ఎలా ఉంటాయి సార్ సెక్టార్స్ ఇవి? మెయిన్ ఇమ్మీడియట్ అంటే ఇమ్మీడియట్ మూవ్మెంట్ ఏమైనా కనిపిస్తుందా మనకి? సో ఫార్మాసిటికల్ సెగ్మెంట్ దాని యొక్క పీక్ నుంచి ఇవాళ క్లోజింగ్ కి అప్రాక్సిమేట్ గా ఇంకా 7.5% డౌన్ లోనే ఉంది. అండ్ ఆటో సెగ్మెంట్ లో మాత్రం కరెక్షన్ ఇంకా ఎక్కువగానే ఉంది. 13% వరకు కూడా ఎక్కువగానే కరెక్షన్ జరిగి ఇంకా ఉంది. సో ఇప్పుడు ఆటో సెగ్మెంట్ కూడా ఒక రకమైన రెసిస్టెన్స్ లెవెల్లోనే ఉంది. ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ కనుక ఆటో సెగ్మెంట్ కనుక ఫేవర్ జరిగింది అని అంటే ఆటో మొత్తం కూడా రికవర్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఫార్మాసిటికల్ సెగ్మెంట్ కి సంబంధించి మనకి డొమెస్టిక్ కన్సంప్షన్ అనేది అంటే డొమెస్టిక్ హెల్త్ కేర్ సెగ్మెంట్ బాగానే ఉంది. అక్కడ కేవలం ఏవైతే ఎక్స్పోర్ట్స్ టు యూఎస్ చేస్తున్నామో ఒక 15% ఏదైతే ఉందో అది మాత్రమే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. అది కూడా హియర్ అండ్ దేర్ సెటిల్ అవుతుందని ఒక యాంటిసిపేషన్ తోటే మనకి ఈ రోజు ఫార్మాసిటికల్ సెక్టర్ అనేది కొంతవరకు పాజిటివ్ గా మూవ్మెంటం వచ్చింది. సో ఇంకొకటి మనం చూసుకుంటే ఐటీ సెగ్మెంట్ కి సంబంధించి యూఎస్ తో ముడిపోయినటువంటి ఐటీ సెగ్మెంట్ ఎక్కువగా స్ట్రగుల్ అవుతుందంతా కూడా మనకి ఐటీ సెగ్మెంటే. దాని యొక్క ప్రీవియస్ హై నుంచి ఇంకా 18% డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవుతుంది. సో ఇందులో ఏమన్నా పాజిటివ్ హోప్ రావాలి అని అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఒకటి జరగాల్సింది ఉంది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరగడానికి మరికొన్ని ప్రాబబిలిటీస్ కూడా యాడ్ అవుతున్నాయి. ఈ రోజు జాబ్స్ డేటా ఒకటి రాబోతుంది, అది వీక్ గానే వస్తుంది ఏమో ఒక ఎస్టిమేషన్ మార్కెట్ లో ఉంది. అది కనుక వీక్ గా వచ్చింది అని అంటే ఒక రకంగా మార్కెట్ కి పాజిటివే. ఎందుకు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, జాబ్ మార్కెట్ వీక్ అవుతుంది కాబట్టి అని. అట్లాంటిది ఏదైనా జరిగింది అంటే అప్పుడు మళ్ళీ ఐటీ సెగ్మెంట్ కూడా కొంత కోలుకునే అవకాశాలు ఉంటాయి. సో సెక్టార్ స్పెసిఫిక్ గా చూసుకున్నప్పుడు టారిఫ్ రిలేటెడ్ ఏదన్నా ఉంది అని అంటే పర్టికులర్ గా ఆటో సెగ్మెంట్ అండ్ ఫార్మాసిటికల్ సెగ్మెంట్ ఫస్ట్ మైలేజ్ తీసుకుంటాయి. అది కూడా ఏంటి వాటి మీద ఎక్కువగా భారం వేస్తాము అన్న మాటతోటి కొద్ది వరకు ఎక్కువగా కరెక్షన్ జరిగింది కాబట్టి ఆ భారం కొంత తగ్గినప్పుడు అట్లీస్ట్ దాని ప్రీవియస్ లెవెల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. బట్ హియర్ అండ్ దర్ అగైన్ కంపెనీల యొక్క నెంబర్ల మీదనే ఎక్కువ ఫోకస్ ఇక మీదట అయితే ఉంటుంది. సో గోయింగ్ ఫర్దర్ దాంతో పాటు కన్సంప్షన్ కూడా ఒకటి ఉంది. కన్సంప్షన్ రిలేటెడ్ కూడా మనం ఇంకా కంపారిటివ్లీ చాలా లోలోనే ఉన్నాం. ఆ దాదాపుగా మనం ఇంకా 10% డిప్ లోనే మన కన్సంప్షన్ కూడా కనపడుతుంది.
అండ్ దాంతో పాటు FMCG సెగ్మెంట్ కూడా చాలా డిస్కౌంటెడ్ గా ఉంది. మనకి ఫెస్టివ్ సీజన్ దగ్గరికి రాబోతుంది. హియర్ అంతా 20% వరకు డిప్ లో ఉంది FMCG. ఈ ఫెస్టివ్ సీజన్ లో కనుక ఏమన్నా మనకి గ్రోత్ కనిపించింది అంటే ఏ కొంచెమన్నా లేదు గైడెన్స్ లో గ్రోత్ ఉన్నా కానీ మనకు కొంతవరకు పాజిటివ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కన్సంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు మనకి ఒకవైపు డిమార్ట్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా బయటకు వచ్చాయి. అది ఎస్టిమేట్స్ స్లైట్ గా మిస్ అయింది. ఒక 9 స్టోర్స్ యాడ్ చేసుకుంది ఈ క్వార్టర్ లో. ఎస్టిమేట్స్ ఒక 0.8% తోటి అయితే మిస్ అయింది. ఆ మార్జిన్స్ లో కొంతవరకు ప్రెషర్ ఉండడం అండ్ అది కూడా కాంపిటీషన్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. దాన్ని మనం కంప్లీట్ గా జస్ట్ ఏదో FMCG స్పేస్ లో ప్రాబ్లం ఉంది అనుకోవడానికి అయితే లేదు. కాంపిటీషన్ బాగా పెరగడం వల్ల అది ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి ఈ బ్లూ స్టార్ కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చాయి. వాళ్ళ గైడెన్స్ పెంచారు. సో గోయింగ్ ఫర్దర్ మనకి కన్సంప్షన్ ఓరియంటెడ్ గా ఏవైతే అప్లయన్సెస్ లో గైడెన్స్ పెంచుతున్నారో అది కొంతవరకు పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నా కన్సంప్షన్ థీమ్ మీద కూడా. సరే ఒక్క దాంతో మనం కంక్లూడ్ చేయలేము. గోయింగ్ ఫర్దర్ విత్ ఇన్ నో టైం ఈ నెలలోనే మనకి రిజల్ట్స్ అన్ని కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకుని మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు. దాని గురించి మనం అంటే ఇంత ఫాస్ట్ గా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్మోస్ట్ దేర్, ఒక ఎండ్ లోనే ఉన్నాం. అండ్ వాటితో పాటుగా ఈ టైంలో రిజల్ట్స్ తో పాటుగా వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి. మన బ్రాడర్ పిక్చర్ అనేటువంటి నిఫ్టీ యొక్క వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ దాంతో పాటుగా ఒకవేళ ఫార్మాసిటికల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి. ఒక రకంగా ఇప్పుడు చూసినట్లయితే ఫార్మాసిటికల్ 5-year యావరేజ్ గా మనం PE కంపేర్ చేస్తే అది ఆల్మోస్ట్ లో లెవెల్లో ఉంది. ఎప్పుడో 2020 టైంలో ఎక్కడైతే ఉందో ఇప్పుడు ఆ లెవెల్లో ఉంది. అంటే వాల్యుయేషన్ కరెక్షన్ కూడా బాగానే జరిగింది. సో ఈ వాల్యుయేషన్ కరెక్షన్ కూడా జరిగింది కాబట్టి ఇంకేదైనా కొద్దిగా టారిఫ్ అడ్వాంటేజ్ జరిగితే మాత్రం డెఫినెట్ గా ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరుగా ఉంది కాబట్టి. సో ఈ విధానంలో సెక్టార్ బై సెక్టార్ ఆ సెక్టార్ కి సంబంధించినటువంటి ఫండమెంటల్ యాక్టివిటీ అంటే అటు నెంబర్స్ ఎలా వస్తున్నాయి, వాటికి సంబంధించినటువంటి PE, PB, డివిడెండ్ ఈల్డ్స్ ఇటువంటివన్నీ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటూ మనం కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే రిస్క్ అనేది డెఫినెట్ గా మిటిగేట్ అయిపోతుంది. సో రిజల్ట్స్ ని గమనించండి. మిగతా న్యూస్లు ఒక రోజు వస్తే 2 రోజు సబ్సైడ్ అయిపోతాయి. టారిఫ్ రిలేటెడ్ ఒక 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని బట్టి ఏదైనా సెక్టర్ కి మంచి అడ్వాంటేజ్ ఉన్నట్లయితే డెఫినెట్ గా అప్పుడు వాటి గురించి దానికి ఉన్న ఫండమెంటల్ కండిషన్ ఏంటి అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ఈ టారిఫ్ రిలీఫ్ వల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయి అట్లా విడివిడిగా బ్రేక్ డౌన్ చేయొచ్చు. అవి 2 days ఉంది కాబట్టి 2 days తర్వాత వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్డ్ అబౌట్ ద టారిఫ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ మినీ డీల్ మనకు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు అంటే అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగితే గుడ్ వైబ్స్తో వస్తే మినీ డీల్ సెట్ అయిపోతే అంటే లాంగ్ టర్మ్లో కానీ ఇన్వెస్టర్లకు మంచి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చని కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి సార్. యా, సో టర్నింగ్ పాయింట్ అంటే ఏం లేదండి. సో బేసిక్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మనకి ఫెయిర్ వాల్యుయేషన్ లో ఇందాక నేను చెప్పినట్టుగా మనకి ఫార్మాసిటికల్ మంచి డిప్లోకి వచ్చేసింది, అంటే PE బాగా పడింది. మనకి ఫార్మాసిటికల్ ఒక లెవెల్ నుంచి పైకి కొంతవరకు రికవర్ అయితే అయింది. అండ్ దాంతో పాటుగా PE మాత్రం అగ్రెసివ్ గా పైకి వెళ్ళలేదు. అండ్ ఇట్స్ గుడ్ సైన్. అలానే మనకి అటు FMCG సెగ్మెంట్, నిఫ్టీ FMCG సెగ్మెంట్ కానీ ఇటువంటి వాటి అన్నింటిలో కానీ చెక్ చేసినా కానీ మీకు అందులో కొన్నిట్లో ఫెయిర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. అండ్ దాంతో పాటుగా మరి కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్న వాళ్ళకి బెంచ్ మార్క్ ఇండెక్స్ ని బీట్ చేయట్లేదు గత 3 నుంచి 6 నెలల విషయంలో అని చెప్పేసి కొన్ని అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ మన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ షార్ట్ టర్మ్ ఇష్యూస్ ని కొద్దిగా ఇగ్నోర్ చేయడం మంచిది. బెంచ్ మార్క్ ని ప్రతిసారి బీట్ చేస్తుంది అంటానికి ఏది లేదు. మ్యూచువల్ ఫండ్ అనేది సహజంగా కొన్ని క్వార్టర్స్ బీట్ చేస్తుంది, కొన్ని క్వార్టర్స్ బీట్ చేయదు. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో మాత్రం డెఫినెట్ గా ఏదైనా కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దాన్ని బీట్ చేసి పర్ఫార్మ్ చేసే ప్రయత్నమే చేస్తారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ చిన్న రియాక్షన్స్ కి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తో పెట్టుకున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తో పాటుగా కనుక కంటిన్యూ అయితే ఎటువంటి ఇష్యూ. ఓకే సార్, ఫైనల్ గా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు కానీ ఎల్లుండి కానీ మార్కెట్ మనకి నెక్స్ట్ 1 week వరకు కూడా అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ తక్కువే. గతంలో కూడా చెప్పినప్పుడు మీకు 25,750 దగ్గర నుంచి 25,850 వరకు హియర్ అండ్ దేర్ మనకి ఒక 100 points రేంజ్ లో స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. కానీ ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి ఫార్మ్ అవుతున్నటువంటి క్యాండిల్స్ చూస్తూ ఉంటే మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడకపోతే సపోర్ట్స్ ని బ్రేక్ చేసి హియర్ అండ్ దేర్ మళ్ళీ 25,000 లెవెల్ జోన్ కు వచ్చేస్తుంది అన్న అనుమానం కూడా క్రియేట్ అవుతుంది. గతంలో మనకి 25,500 నుంచి అబోవ్ సస్టైన్ అవుతుందని అనుకుంటే ఇప్పుడు స్లోగా డిటోరియేట్ అవుతూ స్ట్రెంత్ ను కోల్పోతూ కిందకు వచ్చింది. సో 25,500 నుంచి 25,000 ఒక జోన్ లోకి అయితే వచ్చింది. మనకు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ 25,272 దగ్గర హియర్ అండ్ దేర్ అయితే కనపడుతుంది. అది కనుక బ్రేక్ అయి 1 week క్యాండిల్ కింద క్లోజ్ అయినట్లయితే మార్కెట్ మళ్ళీ
అప్సైడ్ మూమెంటం రావడానికి కొంత పాసిబిలిటీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈరోజు మార్కెట్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.